లంచ్ ఎందుకు తీసుకొచ్చాను, నేను వచ్చేవాడిని కదా అని అనేసరికి, నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాను కదా అందుకే వచ్చాను అని వల్లి అంటూ ఉంటుంది. ఇక ఖాళీగా ఉండే బదులు జాబ్ చేయొచ్చు కదా అని చందు వల్లితో అనేసరికి వల్లి అయితే అలా చూసి షాక్ అవుతూ ఉంటుంది. అవును వల్లి, నువ్వు అసలే ఎక్కువగా చదువుకున్నావు కదా, అంత చదువుకొని ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదైనా జాబ్ చేయొచ్చు కదా అని అనేసరికి నవ్వేస్తూ ఉంటుంది వల్లి. నాకు జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ లేదు బావా, మళ్ళీ ఏమైనా మామయ్య గారు గట వద్దంటారేమో, అందుకే నేనేం ఆలోచించలేదు అని వల్లి అనేసరికి, నాన్నేం వద్దనడు అని అంటూ ఉంటుంది. ప్రేమ అయితే తనకి చదువు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి జాబ్ చేయొద్దు, చదువుకో అని చెప్తున్నారు. అదే నీకు చదువు కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్తూ అన్నం అయితే తింటూ ఉంటాడు. ఇక వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి జాబ్ చేయమంటున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక వల్లి అలా అనేసరికి ఏం మాట్లాడాలో తెలియక కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంత చదువుకొని ఇద్దరు ఖాళీగా ఉంటే బాగోదు వల్లి, నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మీ ఇంటికి వెళ్ళి నీ సర్టిఫికేట్స్ అవి తెచ్చుకో అని అనేసరికి వల్లి అయితే, నేను జాబ్ చేస్తే మరి ఇల్లు ఎవరు చూసుకుంటారు అని అంటూ ఉంటుంది చందుతో. అమ్మ ఎప్పట్లాగే చూసుకుంటుంది, ఎందుకు అని అనేసరికి, ఈ వయసులో కూడా మళ్ళీ అత్తయ్య ఇల్లు చాకరీ అంతా చేయాలా, మళ్ళీ ఇంట్లో తక్కువ మంది ఉన్నారా, 10 మంది దాకా ఉన్నారు, వీళ్ళందరికీ వండి పెట్టాలి అంటే అత్తయ్యకి ఎంత కష్టమో, కాబట్టి నేను జాబ్ చేయను, ఇంటి దగ్గర ఉండి అన్నీ చూసుకుంటాను, నాకు జాబ్ చేసే ఆలోచనే లేదు, ఒకవేళ జాబ్ చేసే ఆలోచన ఉంటే నేను మా ఇంటి దగ్గర జాబ్ చేసేదాన్ని కదా, నాకు ఆలోచన లేదు అని అనేస్తూ ఉంటుంది వల్లి. అలా అనేసరికి, ఏం వల్లి ఇంత చదువుకొని ఖాళీగా నీ చదువుని వేస్ట్ చేసుకుంటావా, జాబ్ చేసుకుంటే నీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కదా అని చెప్పేసి చందు అంటూ ఉంటాడు. నేనేం జాబ్ చేయను, నేను అంచాక ఇల్లుని చూసుకొని మిమ్మల్ని చూసుకుంటాను దగ్గరుండి అంతే అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది వల్లి. అలా అనేస్తూ, అది కాదు వల్లి అని అంటూ ఉంటాడు చందు. మీరేం మాట్లాడకండి అని చెప్పేసి అన్నం వడ్డిస్తూ ఉంటుంది. చాలు అని అనేసరికి, పప్పు వేసుకో బావా అని చెప్పేసి పప్పు వేస్తూ చందునైతే ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేస్తూ ఉంటుంది వల్లి. టెన్షన్ పడుతుంది జాబ్ విషయంలో వల్లి.